హాయ్, వెల్కమ్ టు ది పివైర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. మనకు టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ సందర్భంగా ఇక్కడ టెట్ అనేది అక్టోబర్లో జరగబోతుంది. ఈ టెట్కు సంబంధించి మనం ఎప్పుడు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ఐసిటి నుంచి మనకు క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది కొన్ని క్లాసుల ద్వారా వీటి ద్వారా అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ ఐసిటి ఏ అనే సిలబస్ అనేది తీసుకున్నాం. ఈ ఐసిటి ఏ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఐసిటి యొక్క ఫుల్ ఫామ్ అనేది గతంలో అడిగాడు. ఐసిటి యొక్క ఫుల్ ఫామ్ అంటే ఏంటి అంటే ఐ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ సి అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్, టి అంటే టెక్నాలజీస్. గమనించాలి, ఫుల్ ఫామ్ అనేది గతంలో అడిగారు, మీరు బాగా గమనించాలి. ఐసిటి సిలబస్లో ఐసిటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్ఫర్మేషన్. ఐ అంటే ఇన్ఫర్మేషన్, సి అంటే కమ్యూనికేషన్, టి అంటే టెక్నాలజీస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే మనకు సమాచారం. ఇన్ఫర్మేషన్ అంటే తెలుగులో సమాచారం. మరియు కమ్యూనికేషన్ అంటే ప్రసారం. టెక్నాలజీ అంటే సాంకేతికత. సమాచార మరియు ప్రసార సాంకేతికత అని చెప్పబడుతుంది దీని తెలుగులో వచ్చేసి. మరి దీని గురించి మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇప్పుడు మన డైలీ లైఫ్లో చూసినట్టయితే, మనకు 20వ శతాబ్దంలో చూసినట్టయితే, అంటే 2000 సంవత్సరానికన్నా ముందు చూసినట్టయితే, మనకు ఏదైనా కంప్యూటర్స్ అనేది రావడం జరుగుతూ వస్తుంది. మనం ఏదైనా ఒక సమాచారాన్ని మనం పొందాలంటే ఒక న్యూస్ పేపర్ ద్వారా తీసుకోగలుగుతున్నాం. ఆ న్యూస్ పేపర్ అనేది ఫిజికల్గా మనము టౌన్లలో, లేదంటే టీ షాపుల దగ్గర, లేదంటే కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో మాత్రమే దొరికేది. పల్లెలకు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేవి. తర్వాత పోను ఏమైంది జరిగిందంటే, ఈ విధంగా నెట్ సెంటర్స్ రావడం జరిగింది. నెట్ సెంటర్స్లో కంప్యూటర్స్ 10 రూపాయలకు పర్ అవర్, 20 రూపీస్ పర్ అవర్, ఆ విధంగా యూజ్ చేసుకోవడం. వెబ్ పేజ్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కూడా మనము యూజ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత మనం 2005 తర్వాత మొబైల్ రావడం జరిగింది. కీప్యాడ్ మొబైల్, టచ్ మొబైల్స్ చాలా పెద్ద వాళ్ళకు మాత్రమే అనే విధంగా చాలా ఎక్కువ అమౌంట్తో ఉండేది. మరి 2010, 2020 దగ్గరకు వచ్చే కొద్దీ మనకు టచ్ మొబైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. తర్వాత జియో సర్వీసెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్లో నెట్ అనేది అన్లిమిటెడ్ నెట్ యూజ్ చేసుకుంటూ ఎటువంటి సమాచారాన్నైనా మనము కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా కావచ్చు, మనము సపోజ్ న్యూస్ పేపర్ చదవాలన్నా ఒక ఈ పేపర్ ద్వారా మనము ఆ సమాచారం తెలుసుకోగలుగుతున్నాం. ఈ పేపర్ ద్వారా ఒకవేళ జాబ్ సంబంధించిన న్యూస్ తెలుసుకోవాలనికినా మనము ఒక వెబ్ పేజ్ ద్వారా సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్లోకి వెళ్ళి, గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళేసి మనము మొబైల్లో కూడా మనం అందులో www అదేవిధంగా ఏదైతే వెబ్ పేజ్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని మనము తెలుసుకోగలుగుతాం. అలా సెర్చ్ చేసిన తర్వాత అందులో ఇన్ఫర్మేషన్ వాటితో పాటు కొన్ని లింక్స్, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇంకా మళ్ళీ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ పోతూ ఉందన్నమాట. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కూడా మన వీడియోల రూపంలో కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలుగుతున్నాం. మనం ముఖ్యంగా సమాచారాన్ని టెక్స్ట్ మరియు ఆడియో, వీడియో రూపంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రజెంట్ టెక్స్ట్ రూపంలో మనం గమనించినట్టయితే 2000 కన్నా ముందు ఇందాక చెప్పినట్టు న్యూస్ పేపర్ ద్వారా కూడా తెలుసుకోగలుగుతున్నాం. ప్రజెంట్ కూడా మనం న్యూస్ పేపర్ ద్వారా, లేదంటే మొబైల్లో ఉండే ఈ పేపర్ ద్వారా
లేదంటే వెబ్ పేజెస్ ఏదైతే ఉంటాయో ఆ వెబ్ పేజెస్లో టెక్స్ట్ ద్వారా మనం చదవడం ద్వారా ఒక్క సమాచారాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఆడియో ఆడియో ద్వారా కూడా మనము కొన్ని ఆడియో సాఫ్ట్వేర్స్ ఒక సమాచారాన్ని ఆడియో రూపంలో అందిస్తున్నాయి. కొన్ని మోటివేషనల్ ఆడియోస్ ఉంటాయి, కొన్ని మోటివేషనల్ అదేవిధంగా కొన్ని మోటివేషనల్ యాక్చువల్గా వచ్చేసి కొన్ని మోటివేషనల్ ఆడియోస్ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే కొంత సమాచారాన్ని ఆడియో రూపంలో కూడా అందిస్తున్నారు. మనం గతంలో చూసినామంటే ఎక్కువగా రేడియో ద్వారా కూడా మనం తెచ్చుకుంటూ వచ్చినాం అన్నమాట, ఆడియో రూపంలో. ఆకాశవాణి అభిరుచి కేంద్రం వల్ల. అదేవిధంగా వీడియో నుంచి చూసినట్టయితే వీడియో ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. గతంలో టీవీలో ఒక గ్రామానికి ఒకటి ఉండేది, అప్పుడు ఓన్లీ దూరదర్శన్ డిడి సప్తగిరి ఓన్లీ వచ్చేది మాది. అప్పుడు న్యూస్ తెలుసుకోవాలంటే సాయంత్రం 7 గంటలకు మాత్రమే వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఈటీవీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత, కొన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత మనకు రాత్రి 9 గంటలకు ఓన్లీ ఒక్కసారి మాత్రమే వినేవాళ్ళం. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము న్యూస్ ఛానల్స్ పెడితే TV9 కానీ, లేదంటే TV5 కానీ, సాక్షి ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ వింటూనే ఉన్నాం, సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రతి సెకండ్కు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాం. మొబైల్ ద్వారా కూడా మనం వేటు న్యూస్ ద్వారా కావచ్చు, లేదంటే లోకల్ యాప్స్ ద్వారా కావచ్చు, సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాం. ఎప్పటికప్పటికి లైవ్ ద్వారా వీడియో రూపంలో కూడా మనము యూట్యూబ్ ద్వారా కూడా మనం తెలుసుకుంటాం, వీడియో రూపంలో కూడా తెలుసుకోగలుగుతాం. అయితే కూడా మనం గమనించాల్సి ఉంటుంది, చాలామంది వరకు ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే మాత్రమే ఈ టెక్స్ట్ రూపంలో సమాచారం తెలుసుకోగలుగుతారు. చదివి ఆడియో రూపంలో అనేది కూడా తెలుసుకోగలుగుతారు, బట్ ఆడియో రూపంలో సోర్సెస్ తక్కువ. మరి వీడియో రూపంలో అయితే కనుక ఒక సన్నివేశాన్ని, ఒక సమాచారాన్ని కల్పన ద్వారా మనకు అర్థమయ్యే రీతిలో, ఇప్పుడు ఒక వీడియో ద్వారా కొన్ని చిత్రాలు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయంటే మనకు మైండ్లో వచ్చేసి అర్థం చేసుకునే విధానం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియో రూపంలో అంటే యూట్యూబ్ ద్వారానే మనం సమాచారం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాం, లైవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ 3 రకాలుగా మనము టెక్స్ట్, ఆడియో మరియు వీడియో రూపంలో మనము కంప్యూటర్ ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, లేదంటే రకరకాల ప్రసార సాధనాల ద్వారా మనము ఈ 3 ద్వారా మనము ఈ సమాచారాన్ని అందుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రస్తుత నేపథ్యంలో మన జీవన విధానంలో ఒక పార్ట్ అయిపోయింది ఐసీటీ అనేది. ఐసీటీ అనేది ఒక పార్ట్ అయిపోయింది, పార్ట్ ఇన్ లైఫ్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సమాచారాన్ని ప్రసారం చేయడం కోసం ప్రసారాన్ని ఎన్ని రకాలుగా మనము తీసుకోగలుగుతాం అంటే 2 రకాలుగా తీసుకుంటాం. ప్రసారాన్ని లైవ్ ప్రసారాలు, మరియు అదేవిధంగా లైవ్లో ప్రసారం చేసుకోవచ్చు, లేదంటే ప్రీ రికార్డెడ్ ప్రసారాలు ఉంటాయి. 2 రకాల ప్రసారాలు ఉన్నాయి, లైవ్లో ప్రసారాలు, ప్రీ రికార్డెడ్ ప్రసారాలు. మరి లైవ్లో అంటే కనుక సంఘటనా స్థలం నుంచే నేరుగా ఒక సమాచారాన్ని ప్రసారం చేయడాన్ని ఎటువంటి ఎడిటింగ్స్ ఎటువంటిది ఏమి లేకుండా డైరెక్ట్గా లైవ్లో ఒక సంఘటన స్థలం నుంచే, అక్కడ ఎంత టైం ఉంటుంది, ఇక్కడ అదే టైం ఉంటుంది, అక్కడ లైవ్లో ఒక సంఘటన స్థలం నుంచి డైరెక్ట్ లైవ్ ఇవ్వడం ద్వారా అట్ ద సేమ్ టైం మనం ఆ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అలాంటివి మనం ఎగ్జాంపుల్ అనేది తీసుకోవాల్సి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే, సపోజ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, IPL కానీ, లేదంటే వరల్డ్ కప్స్ కానీ, లేదంటే 2020 కానీ, ఏదైనా కానీ క్రికెట్ మనం లైవ్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనము మనం లైవ్లో చూస్తూ ఉన్నాం, లైవ్లో వీక్షిస్తూ ఉన్నాం.
అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చర్చలు సమావేశాలు వీటిని మనము లైవ్లోనే మనం వీక్షించగలుగుతున్నాం. లైవ్లోనే మనం ఆ సమాచారాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం. డైరెక్ట్గా మనకు ఒక సంఘటనా స్థలం నుంచి నేరుగా ఒక సమాచారాన్ని ప్రసారం చేయడాన్ని లైవ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రీ రికార్డెడ్ అంటే ఏంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ని దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్కి స్క్రిప్ట్ రాసి ఒక ఇన్ఫర్మేషన్ని స్క్రిప్ట్ రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ స్క్రిప్ట్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే రికార్డ్ చేసి మరి దాంతో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి దాన్ని తర్వాత మనకు అప్లోడ్ లేదంటే పబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే మూవీస్ ఉన్నాయి. మూవీస్ని ఫస్ట్ అంతా రికార్డ్ చేస్తారు. ఒక సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని రికార్డ్ చేస్తారు, ఒక స్క్రిప్ట్ రూపంలో తీసుకుంటారు, దాన్ని రికార్డ్ చేస్తారు, దాన్ని ఉన్న సమాచారానికి ఇంకా కొంత జోడిస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోడించి తర్వాత దాన్ని మళ్ళీ ఒకవేళ సరిగ్గా రాకపోతే ఎడిట్ చేసి తర్వాత మనకు పబ్లిష్ అయ్యేట్టుగా చేస్తారు. మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని రకాలుగా వస్తుంది. ఒక మూవీస్ కానీ లేదంటే సీరియల్స్ కానీ అదేవిధంగా టీవీ ప్రోగ్రామ్స్ చాలా వస్తున్నాయి మనకి. టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ముందుగా రికార్డ్ చేసినవి. కొన్ని కల్పితాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక సమాచారానికి, ఒక నిజ సమాచారానికి కొన్ని కల్పితాలు జోడిస్తేనే అది ఇంకా బాగా క్వాలిటీగా వస్తుంది. కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చే విధంగా, గుడ్ అవుట్పుట్ ఆర్ మంచి క్వాలిటీ వచ్చే విధంగా చూసుకుంటారు అనమాట. మంచి క్వాలిటీగా ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ అట్రాక్టివ్గా ఉంటుంది, అందరికీ అట్రాక్టివ్ చేసేలాగా ఉంటుంది. కాబట్టి వీటిని మన ప్రీ రికార్డెడ్ అని చెప్పుకుంటాం. వీటి ద్వారా మనం క్వశ్చన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే లైవ్ ప్రసారాలకి మనము కొన్ని ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో లైవ్ కాని ప్రసారాలు ఏవి అని అడగచ్చు. ఈ లైవ్ ప్రసారాలు మనం గుర్తుపెట్టుకుంటే మిగతావి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ప్రీ రికార్డెడ్ ఇవి ఎగ్జాంపుల్గా అడగచ్చు. ఓకే, మరి ప్రసారాలు ఒక సమాచారాన్ని మనము ప్రసారాలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే లైవ్ అండ్ ప్రీ రికార్డెడ్ చేసుకోవచ్చు అండి. మరి ఇవి వేటి ద్వారా చేసుకోవచ్చు అంటే కొన్ని సాధనాల ద్వారా. ఆ సాధనాలు ఏవి అంటే వాటిని మనము ప్రసార సాధనాలు అని పిలువబడతాం. ఐసిటి సాధనాలు లేదా ప్రసార సాధనాలు అని పిలువబడతాం. మరి ప్రసార సాధనాలు 4 రకాలుగా ఉంటాయి. మనం చూస్తున్నాం, డైలీ లైవ్లో చూస్తున్నాం. మొదటిది టీవీగా చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ అనేది ఉంది. గతంలో చెప్పాను ఇంతవరకు, ఒక గ్రామంలో ఒక టీవీ మాత్రమే ఉండేది. అప్పట్లో ఒక్కసారి మాత్రమే న్యూస్ అనేది వినేవాళ్ళం. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రసారాన్ని మనం ఎప్పటికప్పుడు 24 hours టీవీ ఆన్లో ఉన్న ఇల్లు కూడా ఉంటాయి. అందులో ఆ టీవీ ద్వారా మనము లైవ్ ప్రసారాలు చూస్తూ ఉన్నాం, మరియు ప్రీ రికార్డెడ్ ప్రసారాలు చూస్తూ ఉన్నాం. అంటే క్రికెట్లో లైవ్ చూస్తూ ఉన్నాం, చర్చలు సమావేశాలు చూస్తూ ఉన్నాం, న్యూస్ లైవ్ అనేది చూస్తూ ఉన్నాం, ప్రీ రికార్డెడ్ మూవీస్ చూస్తూ ఉన్నాం, సీరియల్ చూస్తూ ఉన్నాం, టీవీ ప్రోగ్రామ్స్ అనేది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ టీవీ ద్వారా వచ్చేసి మనం ఈ 2 రకాల ప్రసారాలను కూడా మనం పొందుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకుంటూనే ఉన్నారనమాట. అదేవిధంగా సెకండ్ వచ్చినట్టయితే కనుక మనకి తీసుకోవడం రేడియో. ఇది గతంలో చాలా వరకు ఇది ఓన్లీ ఆడియో ద్వారానే టేపులు కావచ్చు, లేదంటే అప్పట్లో ఉండే రేడియోలు కావచ్చు, ఆల్ ఇండియా రేడియో, వాటి ద్వారా
లేదంటే ఎఫ్ఎం ఛానల్స్ ద్వారా కావచ్చు. ఓన్లీ ఆడియో ద్వారా మనకు సాంగ్స్ కానీ లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకసారి మాత్రమే న్యూస్ కానీ వినేవాళ్ళం అనమాట. ఆ న్యూస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. మనం ఎక్కడున్నా కానీ ఆ రేడియో కోసం వచ్చేసి సాయంత్రము ఇప్పుడు 6 గంటలకు యాక్చువల్గా మనకు సాంగ్స్ వస్తున్నాయంటే ఎక్కడున్నా వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్ వినిన తర్వాత బయటకు పోయేవాళ్ళు. అదేవిధంగా మనం ఎక్కడ ఉన్నా కానీ న్యూస్ వచ్చిందంటే ఆ టైంకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా వచ్చి రేడియో ఆన్ చేసి మనం ఆ న్యూస్ వినేసి మనం వెళ్తుండేవాళ్ళం అనమాట. అలాంటి సందర్భాలు అనేది అలాంటి స్వీట్ మెమరీస్ అన్ని చాలా మంది చూస్తూనే ఉంటారు. మరి అదే విధంగా చూసినట్టయితే ప్రజెంట్ మొబైల్, టీవీ అండ్ రేడియో మనం ఎప్పుడైతే చూస్తూ వచ్చినామో మరియు వీటన్నిటి తర్వాత మనకు ముఖ్యంగా చెప్పాలంటే మొబైల్ ప్రతి ఒక్కరి హ్యాండ్లో ఉంది. దీన్ని మనం హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటాం, చేతి ఉపకరణం అంటాం. ఈ మొబైల్ ద్వారా వచ్చేసి మనము ఏం చేస్తామంటారుగా ప్రతిరోజు మొబైల్ చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ చూస్తూనే ఉంటాం. మనము ఇందులో కొన్ని యాప్స్ ద్వారా వెయిట్ న్యూస్ మరియు ఇలాంటి కొన్ని యాప్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా వీడియో రూపంలో తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా రకరకాల గేమ్స్ ఇలాంటివి అన్ని సమాచారం అంతా మనం మొబైల్ ద్వారానే ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. మొత్తం ప్రజెంట్ మొబైల్ ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మనకు గమనించినట్టయితే కంప్యూటర్. దీని గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఈ 4 ప్రసార సాధనాల గురించి మనం ఒకసారి మళ్ళీ తెలుసుకున్నట్టయితే మొదటగా మనము ప్రాచీనంలో ఉండేది ఫస్ట్ రేడియో అని చెప్పుకోవచ్చు. ఆడియో రూపంలో మనము ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్న వాళ్ళమో చాలా మందికి తెలుసు. తర్వాత కంప్యూటర్ ద్వారా చేసి చూసినట్టయితే కంప్యూటర్ కూడా ఇప్పుడు ఉండేవి కాదు. బయట ఎక్కడో సిటీకి లేదంటే టౌన్కి వెళ్ళినట్టయితే ఇంటర్నెట్ సెంటర్ అని పెట్టేసింటారు. అక్కడ పర్ అవర్ 10 రూపీస్, పర్ అవర్ 15 రూపీస్ ఈ విధంగా ఉండేది. అక్కడికి వెళ్ళి మనము ఆ సమాచారం కోసం కనీసం ఒక అప్లికేషన్ అప్లై చేయాలన్నా లేదంటే ఒక సమాచారాన్ని పొందాలని అక్కడికి వెళ్ళి మనం తీసుకుని ఆ సర్వీస్ అనేది పొంది చేసుకునేవాళ్ళం. తర్వాత రానున్న కాలంలో అప్పుడు గతంలో మనము టీవీలు అనేది చాలా రేర్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి ఉన్నాయి. టీవీల ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇంట్లో ఉన్న బయట ఉన్న మొబైల్ ద్వారా ఇప్పుడు ఏ సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం. యాక్చువల్గా ఈ ప్రసార సాధనాలు అనేది ఒకదానికొకటి బెటర్గా వస్తూనే ఉన్నాయి. వీటన్నిటినీ అన్నిటిని రీప్లేస్ చేస్తూ మొబైల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో. ఇక్కడ మనం వీటి గురించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రసారాలు 2 వేస్ ఉంటాయి. ఒకటి సింగిల్ వే ట్రాన్స్మిషన్, 2 2 వే ట్రాన్స్మిషన్. సింగిల్ వే ట్రాన్స్మిషన్ అంటే మనము ఒక ప్రసారాన్ని చూసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం. సపోజ్ టీవీ ఉందనుకున్నాం. మనం టీవీ ముందు కూర్చున్నామంటే అక్కడ టీవీ దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే మనము తీసుకోగలుగుతాం. టీవీ నుంచి వచ్చే సమాచారం మాత్రమే మనం తీసుకోగలుగుతాం. మన నుంచి టీవీకి సమాచారం ఇవ్వలేము. కాబట్టి ఇది 1 వే ట్రాన్స్మిషన్ అని చెప్పుకుంటాం. 1 వే ట్రాన్స్మిషన్, దీన్ని 1 వే ట్రాన్స్మిషన్, 1 వే ట్రాన్స్మిషన్, ఓన్లీ 1 వే ట్రాన్స్మిషన్. అదేవిధంగా రేడియో ద్వారా కూడా అంతే. ఒక రేడియో ద్వారా రేడియో దగ్గరకు వచ్చినామంటే రేడియో నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. మనం రేడియోకి సమాచారం అయితే ఇవ్వలేము. కాబట్టి ఇది కూడా 1 వే ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. మొబైల్ ట్రాన్స్మిషన్ అంటే మనం ఇక్కడ కాల్ చేసినామంటే వేరే వాళ్ళ అవతల వ్యక్తులతో మనం ఫోన్లో మాట్లాడతాం. మనం ఎక్కడుండే సమాచారం వాళ్ళకి తెలియజేస్తాం, అక్కడుండే సమాచారం మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇది మనకు 2 వే ట్రాన్స్మిషన్ అవుతుంది. 2 వే ట్రాన్స్మిషన్ అవుతుంది. గమనించాలి, మొబైల్ అనేది 2 వే ట్రాన్స్మిషన్. ఒక సమాచారాన్ని అవతల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి చేరవేయచ్చు, అక్కడ నుంచి ఇక్కడ కూడా చేరవేయచ్చు అనమాట. కంప్యూటర్ అనేది కూడా మనకి 2 వే ట్రాన్స్మిషన్. ఇది ఎలా అవుతుంది? కంప్యూటర్ ముందు కూర్చున్నా అంటే కనుక కంప్యూటర్తో మనం ఇంటర్నెట్ లేదా వైఫై లేదా మోడమ్ యూజ్ చేసి ఇందులో స్కైప్ వీడియో కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఇందులో వాట్సాప్ వెబ్ ద్వారా కావచ్చు, మన కంప్యూటర్ ద్వారా ఈ సమాచారాన్ని అవతల వ్యక్తులకి మెయిల్ ద్వారా కావచ్చు పంపించవచ్చు. వాళ్ళు చేసి మళ్ళీ మనకు ఆ సమాచారం అనేది చేరవచ్చు. కాబట్టి 2 వే ట్రాన్స్మిషన్. కాబట్టి టీవీ, రేడియో సింగిల్ వే ట్రాన్స్మిషన్ అండ్ మొబైల్ అండ్ కంప్యూటర్ అనేది 2 వే ట్రాన్స్మిషన్ అనేది గమనించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంకా అదే విధంగా మనం గమనించినట్టయితే ఇందులో వచ్చేసి ప్రసారాలు చేస్తున్నాం, ఓకే. ఆ ప్రసారాన్ని, ఆ సమాచారాన్ని ప్రసార రూపంలో తీసుకుంటాం, సరే. మరి అవి ఎలా పాసిబుల్ అవుతున్నాయి, ఏ విధంగా పాసిబుల్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలంటే టీవీ అనేది మనము డిటిహెచ్ ద్వారా మనం ప్రసారం అనేది పొందాం. డిటిహెచ్ అంటే మనం ఫుల్ ఫామ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్. డిటిహెచ్ అంటే ఫుల్ ఫామ్ డైరెక్ట్ టు హోమ్. గతంలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్. డిటిహెచ్ ద్వారా లేదంటే యాంటెనా ద్వారా మనం ప్రసారాలను మనము పొందుతా ఉన్నాం. రేడియో వచ్చేసి మనము రేడియో లేదా టేప్ వచ్చేసి టేప్ ద్వారా, అందులో ఉన్నటువంటి టేప్ ద్వారా మనం ప్రసారం అయితే పొందుతూ ఉన్నాం. మొబైల్ వచ్చేసి మనము సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంది అంటే ఇప్పుడు ఏ సర్వీస్ ప్రొవైడర్స్? టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా మనము ఈ మొబైల్ ద్వారా మనం సమాచారాన్ని ప్రసార రూపంలో తెలుసుకోగలుగుతాం. మరి అదేవిధంగా కంప్యూటర్ వచ్చేసి మనము ఎట్లా యూజ్ చేస్తామంటే ఇంటర్నెట్ ద్వారా లేదంటే వెబ్ ద్వారా ఈ సమాచారం అనేది తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ ఐసిటి సాధనాల ద్వారా, ఈ ప్రసార సాధనాల ద్వారా టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వేటి ద్వారా మనం ప్రసారం చేస్తున్నాం అంటారుగా డిటిహెచ్ ద్వారా కానీ, టేప్ ద్వారా కానీ, లేదంటే టెలికామ్ సర్వీసెస్, మొబైల్ వచ్చేసి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కానీ, అదేవిధంగా కంప్యూటర్ ద్వారా చేసి మనము సమాచారం పొందే ఇంటర్నెట్ మరియు వెబ్ ద్వారా మనము ఈ సమాచారం అనేది పొందగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి అయితే మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు టెక్స్ట్, ఆడియో మరియు వీడియో రూపంలో మనము ఈ ప్రసారాలు అనేది తీసుకోగలుగుతాం. అవి ఇక్కడ ఇచ్చిన సాధనాల ద్వారా ఏ విధంగా మనం ప్రసారాలు తీసుకుంటాం అనేది చూద్దాం. ముఖ్యంగా టీవీ ద్వారా మనం చూసినట్టయితే ఇందులో టెక్స్ట్ ద్వారా అనేది ఉండదు, ఓకే. ఓన్లీ ఆడియో మరియు వీడియో రూపంలో మనము వీడియో మరియు చిత్రాల రూపంలో ఇమేజ్ అంటే దాన్ని మనం ఏమంటామంటే చిత్రాల రూపంలో మనము ఈ ప్రసారాన్ని తీసుకోగలుగుతాం. రేడియో వచ్చేసి ఓన్లీ ఆడియో ద్వారా మాత్రమే మనం ప్రసారాన్ని తీసుకోగలుగుతాం, సమాచారాన్ని ప్రసార రూపంలో తీసుకోగలుగుతాం. మొబైల్ వచ్చేసి మనకి టెక్స్ట్ అంటే వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్నాం, అదేవిధంగా వాళ్ళ నుంచి మనం సమాచారం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆడియో రూపంలో తీసుకుంటా ఉన్నాం, వీడియో రూపంలో మరియు చిత్రాల రూపంలో కూడా మనం మొబైల్లో తీసుకోగలుగుతున్నాం. అదేవిధంగా కంప్యూటర్లో కూడా మనము టెక్స్ట్ రూపంలో కూడా మనము మెయిల్ ద్వారా పంపించగలుగుతున్నాం, ఆడియో రూపంలో మరియు వీడియో సాఫ్ట్వేర్ల ద్వారా కూడా మనము సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం అన్ని రకాలుగా. కాబట్టి రేడియో ఒక్కటి ఓన్లీ ఆడియో ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టీవీ టెక్స్ట్ రూపంలో ఉండదని గమనించాల్సి ఉంటుంది అన్నమాట, ఓకే. ఇది వీటికి సంబంధించి ఐసిటి సాధనాల గురించి పూర్తిగా అనమాట, ఓకే. మరి ఐసిటి సాధనాల్లో టీవీ, రేడియో, మొబైల్ అండ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం. వీటిలో కంప్యూటర్ గురించి మనం ఇంకా ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి కంప్యూటర్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ బాబేజ్. కంప్యూటర్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ బాబేజ్. ఇది మొదట గణన కోసం మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. దీనిని గణన కోసం, ఓన్లీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కోసం మాత్రమే దీన్ని తయారు చేయడం జరిగింది. మొదట దీన్ని ఉపయోగించడం కూడా గణన కోసం మాత్రమే, ఓన్లీ క్యాల్కులేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి వీటి యొక్క కంప్యూటర్ యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాం.
మరి కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం అని తెలుసుకున్నాం. అదేవిధంగా కంప్యూటర్ మొదట ఓన్లీ క్యాల్కులేషన్స్ కోసం మాత్రం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. కంప్యూటర్ కనుగొన్న శాస్త్రవేత్త చార్లెస్ బాబేజ్ అని కూడా తెలుసుకున్నాం. మరి కంప్యూటర్ లక్షణాలను మేజర్గా 7 లక్షణాలు అనేది తీసుకుంటా ఉన్నాం. అందులో వచ్చేసి మనం మొదటిది వేగం, రెండోది ఖచ్చితత్వం, మూడోది విశ్వసనీయత, నాలుగోది నిల్వ, ఐదోది విసుగు, విరామం లేకుండా పనిచేయడం, విసుగు విరామం లేకుండా పనిచేయడం, ఆరోది బహుళ రంగ ప్రయోజనం, ఏడోది మేజర్గా చెప్పాలంటే వినియోగం. ఈ లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. లక్షణాలు చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ యొక్క మేజర్గా ఒక 7 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది వేగం. ఇప్పుడు కంప్యూటర్ యొక్క వేగం గురించి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం యాక్చువల్గా మన మెదడులో ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక ఆలోచన విధానం ఉంటుందో, ఆ ఆలోచనకు మించి స్పీడ్గా వేగంగా కంప్యూటర్ అనేది అందిస్తుంది. సపోజ్ 3565 ఇంటూ 3565 అంటేనే మన మైండ్లో ఆలోచన రాదు, కానీ కంప్యూటర్లో గణన చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. లేదంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మనం అలా టైప్ చేసినామంటే మనము చదవడానికన్నా ముందుగా, అంటే అంత ఫాస్ట్ కన్నా ఎక్కువగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. అంటే దాని స్పీడు, దాని వేగము చాలా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. కానీ కంప్యూటర్లో రకాలు ఉన్నాయి. కంప్యూటర్లో ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ కావచ్చు, వాటి యొక్క బేస్డ్ ఆన్ మెమరీ, ఇప్పుడు లేదంటే ప్రాసెసర్, ఇప్పుడు 4GB ర్యాము, 8GB ర్యాము, 16GB ర్యాము, ఇలా డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి. అందులో మనం ఎక్కువ ర్యామ్ తీసుకున్నట్టయితే, లేదంటే మంచి ప్రాసెసర్ తీసుకున్నట్టయితే ఇంకా వేగంగా పనిచేస్తుంది అనమాట. ఇంకా వేగంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది తీసుకున్న దాన్ని బట్టి, ర్యామ్ని బట్టి, ప్రాసెసర్ని బట్టి ఇంకా స్పీడ్ ఉండేదానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. రెండవది ఖచ్చితత్వం. ఖచ్చితత్వం అంటే మనము 2 into 3 అని టైప్ చేశారనుకోండి, అక్కడ 5 అనేది ఇస్తుందా? లేదు కదా. 2 into 3 అంటే 5 అనేది లేదు. 10 into 25 అంటేనే అప్రాక్సిమేట్లీ 250 సంథింగ్ అనుకుంటా అనే దానికి లేదు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. ఖచ్చితత్వమైన ఆన్సర్ అనేది ఇస్తుంది. మనం ఎటువంటిది టైప్ చేసినా కానీ ఖచ్చితత్వమైన ఆన్సర్ ఇస్తుంది. మూడోది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే అర్థం ఏమొస్తుందంటే, నువ్వు ఎన్నిసార్లు క్యాల్కులేషన్ చేసినా, ఒకసారి క్యాల్కులేషన్ చేసావు 10 into 25 అంటే 250 అనేసి, మళ్ళీ సిస్టమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం, మళ్ళీ 10 into 25 ఎంత అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తుంది. అదేవిధంగా ఒక టాపిక్ తీసుకున్నావు, ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసావు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కంప్యూటర్లో, మళ్ళీ తర్వాత నువ్వు కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి అదే టాపిక్ సెర్చ్ చేసినా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి దాన్నే మనం విశ్వసనీయత అంటాం. మనం ఎన్నిసార్లు మనము ప్రయత్నించినా ఒకే రకమైన విశ్వసనీయతతో కూడిన ఒకే రకమైన ఖచ్చితత్వం అయినటువంటి ఆన్సర్ను అదే వేగంతో మనకు అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయినటువంటి నిల్వ, స్టోరేజ్. చాలా ఇంపార్టెంట్ స్టోరేజ్ అంటే కనుక నిల్వ వచ్చేసి మనము ఈ కంప్యూటర్ను బైట్స్లో నిల్వ చేయడం జరుగుతుంది. బైట్స్. మరి దాని గురించి తెలుసుకుందాం తర్వాత. నెక్స్ట్ 5వ లక్షణం అయినటువంటి విసుగు విరామం లేకుండా పనిచేయడం. మనిషి ఒక 8 గంటలు పనిచేస్తానే విసుగు వచ్చేస్తుంది, విరామం అవసరం. కానీ కంప్యూటర్కి అలా లేదు. మనకు
పవర్ సప్లై ఉన్నంత వరకు ఎప్పటికైనా ఎన్ని హవర్స్ అయినా పనిచేయడానికి విసుగు విరామం లేకుండా పనిచేస్తుంది అనడంలో మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బహుళ రంగ ప్రయోజనం. బహుళ రంగ ప్రయోజనం అంటే ఏ ఒక్కరికి మాత్రమే కాదు, ఒక ఎడ్యుకేషన్లో కానీ, ఒక మెడికల్లో కానీ, లేదంటే వివిధ రంగాలలో, అన్ని రంగాలలో ప్రతి ఒక్క ఆఫీసులో కంప్యూటర్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క రంగానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బహుళ రంగ ప్రయోజనం అనేది చేకూరుతుందని అర్థం అనమాట. వినియోగం జస్ట్ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కొంచెం స్కిల్స్ ఉంటే చాలు ఎవరైనా వినియోగించుకునేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీన్ని కంప్యూటర్ను ఎవరైనా వినియోగించుకోవచ్చు. క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, చదువు వచ్చేవాళ్ళు చదువు రాని వాళ్ళు అనేది సంబంధం ఏం లేదు. కొంచెం జస్ట్ స్కిల్స్ ఉంటే, దాన్ని నేర్చుకోవాలనే తపత్రయం ఉంటే, దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది తెలిసి ఉంటే ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరూ ఎవరైనా వినియోగించుకోవడానికి వీలైతే ఉంటుందని వీటి యొక్క లక్షణాలు. మరి ఇందాక ఈ లక్షణాల గురించి చెప్పేటప్పుడు నిల్వ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాం? నిల్వ స్టోరేజ్ అనేది బైట్స్లో మనము దీన్ని స్టోరేజ్ చేస్తారని చెప్పుకున్నాం. మరి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనకు గతంలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఈ స్టోరేజ్ సంబంధించి. ఇక్కడ ఈ బైట్స్ అంటే ఏంది ముఖ్యంగా అంటే 1 బైట్ ఈక్వల్ టు గమనించుకోవాల్సింది 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే, అదేవిధంగా 1024 బైట్స్ ఈక్వల్ టు 1 కిలోబైట్. కిలోబైట్ అంటే 1 KB, 1 కిలోబైట్. అదేవిధంగా 1024 కిలోబైట్ ఈక్వల్ టు 1 మెగాబైట్. MA అంటే మెగాబైట్, MB అంటే మెగాబైట్. అదేవిధంగా 1024 మెగాబైట్ ఈక్వల్ టు 1 గిగాబైట్. GIGA గిగాబైట్. మనం 1 GB, 2 GB, 4 GB, అదేవిధంగా 16 GB, 8 GB ఇలాంటివన్నీ మనం మెమరీ కార్డ్స్ చూస్తూ ఉంటాం, మెమరీ చూస్తాను. ఆ స్టోరేజ్ అంతా మనం పెన్ డ్రైవ్లు కావచ్చు, లేదంటే మెమరీ కార్డు కావచ్చు, లేదంటే ఈ విధంగా హార్డ్ డిస్క్, కంప్యూటర్ ఉండే హార్డ్ డిస్క్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇది ఆ స్టోరేజ్ని మనము జీబీలోకి తీసుకుంటా ఉన్నాం. ఓకే, ఎంబీలో చూస్తున్నాం. ఒక సాంగ్ ఎంబీలో ఉంటుంది, ఒక ఫైల్ ఏదైనా కానీ సపోజ్ ఇమేజ్ కానీ ఇలాంటివన్నీ కేబీలో ఉంటుంది. ఓకే, అంతకన్నా తక్కువ ఉండేది బైట్స్లో ఉంటుంది, బి అనే ఉంటుంది అనమాట. ఓకేనా, బైట్స్లో ఉంటుంది. అదేవిధంగా 1024 GB ఈక్వల్ టు 1 TB, టెరాబైట్. 1 టెరాబైట్. మనం టెరాబైట్ అనేది ఓన్లీ మనం కంప్యూటర్లోనే చూస్తూ ఉంటాం. ఇక్కడ దీని గురించి మళ్ళీ మనం గమనించినట్టయితే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. అదేవిధంగా 8 బిట్స్ మనకి 1 బైట్ అయినప్పుడు 4 బిట్స్ అనేది మనకి 1 నిబ్బిల్ వచ్చేసి 4 బిట్స్. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ మనం స్టోరేజ్ అనేదాన్ని బైట్స్లో మనం కొలుస్తాం. ఆ విధంగా ఒక బైట్ వచ్చేసి 8 బిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 8 బిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడంతా చూడండి, అన్ని 1024 ఉన్నాయి. 1024 ఈ పక్క అంతా 1024 అని గుర్తుపెట్టుకోండి. బైట్ తర్వాత బైట్ నుంచి కేబీ అనుకోండి, కే నుంచి ఓకేనా, కే నుంచి ఎం నుంచి జి అండ్ టి అంటే KMGT అనేది గుర్తుపెట్టుకోండి. కిలోబైటు, మెగాబైటు, గిగాబైటు అండ్ టెరాబైటు. ఓకేనా, ఒకదానికొకటి. 1024 బైట్స్ వచ్చేసి ఇక్కడ బి కూడా తీసుకోండి, బైటు, కిలోబైటు, మెగాబైటు అండ్ ఇక్కడ వచ్చేసి గిగాబైటు అండ్ టెరాబైటు. ఆ విధంగా ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఇటు సైడ్ అంతా 1024, ఇటు సైడ్ అంతా ఈ విధంగానే గుర్తుపెట్టుకోని అంటాను అనమాట. ఓకేనా, ఇందులో మనము చూస్తూ ఉంటాం, ఒక ఇమేజ్ వచ్చేసి 1 KB, ఒక సాంగ్ వచ్చేసి 1 MB, 2 MB, 3 MB, 4 MB ఉంటాయి. అదేవిధంగా ఒక ఏదైనా ఒక ఫైల్ కావచ్చు, లేదంటే ఒక మెమరీ కార్డ్స్ కావచ్చు, 2 GB, 4 GB, 8 GB ఇలా ఉంటాయి. ఈ టెరాబైట్లు వచ్చేసి మనము ల్యాప్టాప్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ మనము టెరాబైట్స్ యొక్క స్టోరేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, తర్వాత మనం గమనించాల్సింది నిల్వ ఎందులో చేసుకుంటాం? కంప్యూటర్లో ఏ రూపంలో చేసుకుంటాం?
ఫైల్ లేదా ఫోల్డర్ ఇలాంటి వాటిలో చేసుకుంటాం. సపోజ్ మనం వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైలు, ఫోల్డర్ మరియు డిస్క్, ఈ మూడింటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ఫైల్ అంటే కనుక మనకి ఏమేమి వస్తుందంటే, ఫైల్ అంటే ఒక ఇమేజ్ కానీ, ఒక వీడియో కానీ, ఒక ఆడియో కానీ, ఒక పీడిఎఫ్ కానీ, ఎక్సెట్రా, ఇలాంటివన్నిటిని మనం ఏం చెప్తామంటే మనం ఫైల్గా చెప్పుకుంటాం. మనము ఏదైనా ఒక సిస్టంలో ఒక ఇమేజ్, ఒక ఫోటో ఉంది, దాన్ని ఒక ఫైల్ అంటాం. ఒక వీడియో, ఒక మూవీ ఉంది, లేదంటే ఒక వీడియో క్లిప్ ఉంది, దాన్ని ఒక ఇమేజ్, దాన్ని ఒక ఫైల్ అంటాం. ఒక ఆడియో లేదంటే సాంగ్ ఉంది, ఒక ఆడియో క్లిప్ ఉంది, దాన్ని వచ్చేసి మనం కూడా ఒక ఫైల్ అనే అంటాం. ఒక పీడిఎఫ్ ఫైల్, ఒక మెటీరియల్ సంబంధించి కానీ, లేదంటే ఒక పీడిఎఫ్ ఫైల్, లేదంటే ఒక అప్లికేషన్ ఏదైనా కానీ మనకు ఉంది, దాన్ని కూడా మనము పీడిఎఫ్, ఒక పీడిఎఫ్ ఉంటే దాన్ని కూడా మనం ఫైల్ అంటాం. ఓకేనా. మరి ఫోల్డర్ అంటే ఏంటంటే ఈ అన్నిటినీ, వీటన్నిటినీ మనము ఈ ఫైల్స్ అన్నిటినీ ఒక ఫోల్డర్లో దాచుకుంటాం అన్నమాట, ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. సపోజ్ టెట్కి సంబంధించిన మెటీరియల్ సపోజ్ తీసుకుందాం. టెట్లో సిలబస్ ఏముంది, సపోజ్ తెలుగు ఉంది, సపోజ్ మ్యాథ్స్ ఉంది, ఇవి ఉన్నాయనుకున్నాం. మ్యాథ్స్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, లేదంటే వీడియో క్లాసెస్ కావచ్చు, లేదంటే మనకు ఆడియో క్లాసెస్ కావచ్చు, లేదంటే ఇమేజెస్ కావచ్చు, లేదంటే పీడిఎఫ్ మెటీరియల్ కావచ్చు, ఏదైనా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. అదేవిధంగా మనము ఇంకొకటి సపోజ్ సోషల్ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. సోషల్, లేదంటే సైకాలజీ అనే సబ్జెక్ట్, లేదంటే ఐసీటీ అనే సబ్జెక్ట్ టాపిక్ని మనము ఒక ఫోల్డర్గా పెట్టుకున్నాం. అందులో ఉండే క్లాసెస్, ఫైల్స్ అన్నీ దాన్ని ఫైల్స్ అంటాం. అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాం. వీటిని అన్నిటిని మనం ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం. అంటే ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు, ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. మరి ఇంకోటి మనం ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, స్టేట్మెంట్ వైజ్. ఒక ఫోల్డర్లో ఫైల్స్ ఉంటాయని మనకు తెలుసు. ఒక ఫోల్డర్లో ఫోల్డర్లను పెట్టుకోవచ్చా? ఒక ఫోల్డర్లో మళ్ళీ ఫోల్డర్లను పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఒక ఫోల్డర్ ఉంది, సపోజ్ మ్యాథ్స్, సోషల్, ఐసీటీ ఇవన్నీ ఫోల్డర్స్, అందులో మళ్ళీ ఫైల్స్ ఉంటాయి. సరే, వీటన్నిటినీ, ఈ ఫోల్డర్ అన్నిటినీ కలిపి ఒక ఫోల్డర్గా సపోజ్ డిఎస్సి అని కానీ, లేదంటే టెట్ అని కానీ మనము ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల మనము మ్యాథ్స్, సోషల్, ఐసీటీ అనే సిలబస్, ఆ ఫోల్డర్ లోపల మనం వచ్చేసి ఈ విధంగా ఏదైతే కనుక మన మెటీరియల్ ఉంటాయో, క్లాసెస్ ఉంటాయో వాటిని మనం పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి డిస్క్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది? డిస్క్ అంటే మనము సిడి, అదేవిధంగా డివిడి, అదేవిధంగా మనకు మెమరీ కార్డ్, అదేవిధంగా వచ్చేసి మనకు పెన్ డ్రైవ్, అదేవిధంగా నెక్స్ట్ హార్డ్ డిస్క్, ఈ విధంగా రకరకాల స్టోరేజ్ కలిగినవి ఉంటాయి అన్నమాట. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సిడి అండ్ డివిడి గురించి. సిడి డివిడి గురించి గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. మరి సిడి డివిడి గురించి క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిడి యొక్క ఫుల్ ఫామ్, డివిడి యొక్క ఫుల్ ఫామ్ అనేది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సిడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కాంపాక్ట్ డిస్క్. సిడి యొక్క ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్. మరి డివిడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీనికి మరొక పేరు ఏముందంటారుగా డిజిటల్ వీడియో డిస్క్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. డిజిటల్ వీడియో డిస్క్. ఓకే. డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్, లేదంటే డిజిటల్ వీడియో డిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. వీటి మధ్య వ్యత్యాసం అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వీటిలో స్టోరేజ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే సిడిలో 700 MB వరకు స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కొన్నిసార్లు స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇస్తాడు, కింది మనలో కరెక్ట్ అనేది ఏది. సపోజ్ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ యొక్క స్టోరేజ్ 300 MB ఓన్లీ అంటాడు. 300 MB కాదు కదా, ఇక్కడ మనకు 700 MB. కాబట్టి సిడి యొక్క స్టోరేజ్ వచ్చేసి మనకి 700 MB.
డివిడి యొక్క స్టోరేజ్ వచ్చేసి మనకి 4.7 జీబీ. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఒకసారి క్వశ్చన్ ఏమిస్తాడంటే డివిడి యొక్క స్టోరేజ్ వచ్చేసి 4.5 జీబీ కాదు కదా, 4.7 జీబీ. డివిడి యొక్క స్టోరేజ్ 4.7 జీబీ. సిడి యొక్క స్టోరేజ్ 700 ఎంబీ. అదేవిధంగా వీటి యొక్క స్టోరేజ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సిడి యొక్క స్టోరేజ్ 700 ఎంబీ, డివిడి యొక్క స్టోరేజ్ 4.7 జీబీ. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో సిడిలో ఓన్లీ ఆడియో వరకు మాత్రమే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. మరియు డివిడిలో వచ్చేసి మనము ఆడియో, వీడియో కూడా మనము అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిడిలో వచ్చేసి ఫైల్స్ను లేదంటే ఆ స్టోరేజ్ను ఎరేజ్ చేయడానికి వీలు ఉండదు. ఒకసారి దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎరేజ్ చేయడానికి వీలుండదు. కానీ డివిడిలో ఎరేజ్ చేయడానికి కూడా వీలుంటుంది, మళ్ళీ రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మెమరీ కార్డు పెన్ డ్రైవ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మెమరీ కార్డ్ అనేది మనం డైరెక్ట్గా మొబైల్లో మనం పెట్టేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ అనేది ఒక యూఎస్బి కేబుల్ కానీ లేదంటే యూఎస్బి పోర్ట్కి కానీ, అంటే ఒక ల్యాప్టాప్ కానీ లేదంటే సిపియు కానీ మనం పెట్టుకోవడానికి, అంటే కంప్యూటర్ కానీ పెట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కొన్ని కనెక్టర్స్ ద్వారా మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్స్. మరి వీటి యొక్క స్టోరేజ్ గురించి చూసినట్టయితే మనకు స్టార్టింగ్ 2GB, 4GB, 8GB, 16GB, 32GB, 64GB, 128GB, 256GB, 512GB వరకు మనకు అందుబాటులో ఉన్నాయి మెమరీ కార్డు లేదంటే పెన్ డ్రైవ్స్ వచ్చేసి. ఇందులో కూడా మనము ఒక టెక్స్ట్ రూపంలో కానీ లేదంటే ఆడియో రూపంలో కానీ లేదంటే వీడియో రూపంలో కానీ ఒక సమాచారాన్ని ఇందులో స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా గమనించాల్సింది. టెక్స్ట్ రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. సిడీలో ఓన్లీ ఆడియో రూపంలో మాత్రమే. డివిడిలో వచ్చేసి మనం టెక్స్ట్ రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ పెన్ డ్రైవ్ కూడా అంతే, హార్డ్ డిస్క్లో కూడా అంతే. కానీ హార్డ్ డిస్క్ అనేది ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే హార్డ్ డిస్క్ అనేది మనము కంప్యూటర్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఇన్బిల్ట్గా మనం అందులో వచ్చేసి ఉంటుంది హార్డ్ డిస్క్ అనేది. ఓకేనా, ఆల్రెడీ ల్యాప్టాప్లో కానీ 1 TB లాంటివి ఉంటాయి కదా స్టోరేజ్, అవన్నీ ఈ హార్డ్ డిస్క్నే ఉంటుంది అన్నమాట. మనం ఇంకా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా మనము ఉన్న హార్డ్ డిస్క్ సపోజ్ 500 GB అనేది ఉందనుకోండి, 512 GB ఉంది సపోజ్, దాన్ని మళ్ళీ 1 TBకి మార్చుకోవాలంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా పెట్టుకోవచ్చు ల్యాప్టాప్ లేదంటే కంప్యూటర్స్లో. ఇది వీటికి సంబంధించిన డిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫైల్ అంటే ఏంది, అదేవిధంగా ఫైల్ అంటే ఏంది, ఫోల్డర్ అంటే ఏంది, డిస్క్ అంటే ఏంది, డిస్క్లో ఉండే టైప్స్ సిడి, డివిడి, స్టోరేజ్ కానీ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కానీ మెమరీ కార్డు, పెన్ డ్రైవ్ అండ్ హార్డ్ డిస్క్ సంబంధించిన డెఫినేషన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి వీటితో పాటు మనము కంప్యూటర్ యొక్క విభాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కంప్యూటర్ యొక్క విభాగాలు ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ యొక్క విభాగాల గురించి డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ యొక్క విభాగాలు మనము కంప్యూటర్లో ముఖ్యంగా ఇన్పుట్ మరియు సిపియు మరియు అవుట్పుట్ అనే విభాగాలు అయితే ఉన్నాయి. ఇన్పుట్, సిపియు మరియు అవుట్పుట్ ఈ కంప్యూటర్ యొక్క విభాగాలు. మరి సిపియును మనము కంప్యూటర్ యొక్క బ్రెయిన్గా పిలువబడుతుంది. మరి సిపియులో ఏముంటాయి? అంత ప్రాసెసర్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ సిపియులో ఫస్ట్ వన్ సియు, సెకండ్ వన్ ఏఎల్యు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంయు అని ఉంటాయి. మరి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సియు అంటే మనకి కంట్రోల్ యూనిట్ అండ్ ఏఎల్యు అంటే మనకు ఆర్థమెటిక్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ ఎంయు అంటే మనకు మెమరీ యూనిట్. ఈ విధంగా వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అయితే తెలుసుకోవాల్సింది. మరి వీటి యొక్క ఆవశ్యకత ఏది అంటే కనుక వీటి యొక్క ఫుల్ ఫామ్స్ తెలుసుకున్న తర్వాత మొదట ఇన్పుట్ గురించి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇన్పుట్ కానీ చూసినట్టయితే మనము ఒక ఫైల్ ఉంది, ఏదైనా ఒక అప్లికేషన్ లేదంటే ఒక ఫైల్ అనేది ఉంది. ఎక్కడుంది?
సిపియులో అంటే మనకు ఒక మానిటర్లో ఒక ఫైల్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక మానిటర్లో ఒక ఫైల్ అనేది, లేదంటే ఒక మెటీరియల్ అనేది, లేదంటే టెట్కి సంబంధించిన, లేదంటే డిఎస్సికి సంబంధించిన ఒక క్వశ్చన్ పేపర్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలంటే ఏం చేస్తాము, మనము ఇక్కడ ఫస్ట్ ఒక కీబోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీబోర్డ్లో ఏమని టైప్ చేస్తాము, కంట్రోల్ పి అని టైప్ చేస్తాం. అంటే కంట్రోల్ పి అంటే కనుక ఒక ఇన్పుట్ ఇస్తాం. కంట్రోల్ పి అనేది ఒక షార్ట్ కోడ్, దేనికి, ప్రింట్ ఇవ్వడానికి. ఒక ఫైల్ను మనం ప్రింట్ ఇవ్వడానికి మనం ఫస్ట్ ఇన్పుట్గా కంట్రోల్ పి అనే ఒక షార్ట్ కోడ్ని యూజ్ చేసి కంట్రోల్ పి అని ఒక ఇన్పుట్ ఇచ్చాం. కంట్రోల్ పి అని ఇస్తానే ఇక్కడ ఏమొస్తుంది, ఏదైతే కనుక మనం మానిటర్లో చూస్తూ ఉన్నామో ఒక ఫైల్ అనేది, అది ఏం చేస్తుందంటే దాన్ని కంట్రోల్ చేసి, అంటే స్టోరేజ్ చేసుకున్న మెమరీ యూనిట్లో స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట. ఆ ఫైల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ అయిపోయి తర్వాత మనకు అది ప్రింట్ రావాలి. ఇక్కడ కంట్రోల్ పి అంటేనే ప్రింట్ రావాలి, వేరేది రాకూడదు కదా. కంట్రోల్ పి అంటే అక్కడ కాపీ కావడం, డిలీట్ అయిపోవడం అలాంటిదే ఉండదు. మన ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో దేన్ని యూజ్ చేసి, ఇన్పుట్ డివైస్ యూజ్ చేసి. ఇన్పుట్ డివైస్ ఏమనేటప్పుడు కీబోర్డ్ డివైస్, ఇది ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్, ఇది ఇన్పుట్ ఒక షార్ట్ కోడ్. మనం ప్రింట్ ఇవ్వాలనుకున్నాం దాన్ని కంట్రోల్ పి అనేది ఇన్పుట్ డివైస్ మీద మనం టైప్ చేస్తానే మనకు ఇక్కడ ప్రాసెస్ జరిగి ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు అవుట్పుట్లో ఏం రావాలి, అది ప్రింటే రావాలి. ఇక్కడ ప్రింట్ అని ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్లో మనకు ప్రింట్ రావాలి. మరి ఆ ఫైల్ అనేది ప్రింట్ అనేది వస్తుంది, ఒక పేపర్ రూపంలో ప్రింట్ అనేది వస్తుంది. మరి ఆ ప్రింట్ అనేది ఏ విధంగా వస్తుంది, దేని ద్వారా వస్తుంది అంటే మనకు ప్రింటర్ ద్వారా వస్తుంది. ఒక ప్రింటర్ ద్వారా వస్తుంది. అంటే ఆ ప్రింటర్ ఏమన్నట్టు, అవుట్పుట్ డివైస్. ప్రింటర్ అవుట్పుట్ డివైస్. మన ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాం, కంట్రోల్ పి, ఇది ఒక షార్ట్ కోడ్. దేని ద్వారా ఇచ్చాం, ఇన్పుట్ డివైస్ అనేటువంటి కీబోర్డ్ ద్వారా. అది ఎక్కడ, సిపియులో ప్రాసెస్ అయిపోయి అవుట్పుట్ ప్రింట్ వచ్చింది. దేని ద్వారా, ప్రింటర్ అనే అవుట్పుట్ డివైస్ ద్వారా. కాబట్టి ఈ విధంగా మనము ఎటువంటి ఇన్పుట్ అయితే ఇస్తామో అదే విధంగా అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రావడం జరుగుతుంది అన్నమాట. మరి అదే విధంగా మనం వీటి ద్వారా తెలుసుకోవాల్సిన ఇన్పుట్ డివైస్ అనేది కీబోర్డ్ అని చెప్పుకున్నాం. ఇలాంటి షార్ట్ కోడ్స్ కూడా చాలా ఉంటాయి. కంట్రోల్ పి, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేయడము, అదేవిధంగా కంట్రోల్ సి అంటే కాపీ చేయడం, కంట్రోల్ వి అంటే పేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ అదే విధంగా ఇన్పుట్ డివైసెస్ అనేది కొన్ని తెలుసుకోవాల్సింది. కీబోర్డు మరియు మౌస్ ఇన్పుట్ డివైసెస్ చాలా ఉంటాయి, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మౌస్, వెబ్కామ్ వీడియో చాట్ చేయడానికి, వీడియో కాల్ చేయడానికి మౌస్ ద్వారా మనం ఇన్పుట్ అనేది తీస్తూ ఉంటాము. అదేవిధంగా స్కానర్, అదేవిధంగా MICR, మైక్రో ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అర్థం అనమాట. OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫుల్ ఫామ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, మైక్రో ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇలా వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బార్కోడ్ రీడర్, మ్యాగ్నెటిక్ డ్రమ్స్, టచ్ స్క్రీన్, ఇవన్నీ వచ్చేసి మనకు ఇన్పుట్ డివైజెస్ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ డివైజెస్ చాలా ఉంటాయి. ఇందులో మౌస్, కీబోర్డు, వెబ్కామ్, స్కానర్, మెయిన్ MICR, OCR, బార్కోడ్ రీడర్, మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అండ్ టచ్ స్క్రీన్, పంచ్ కార్డ్స్, ఇలా చాలా వరకు ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇన్పుట్ డివైజెస్ను యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ అనేది అందించిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనము కంట్రోల్ యూనిట్ అని చెప్పుకున్నాం, CU అనేసి. కంట్రోల్ యూనిట్ అంటే మనము ఒక ఫైల్ని ఏదైనా కానీ అది కంట్రోల్ చేస్తుంది అని అర్థం. అంటే మనం ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేస్తుంది, కాపీ చేయాలంటే కాపీ చేస్తుంది, డిలీట్ చేయాలంటే డిలీట్ చేస్తుంది. ఆ విధంగా మనకు మన కంట్రోల్లో ఉంటుంది. మన ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అక్కడ కంట్రోల్ ఉంటుంది అనమాట.
అదేవిధంగా ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే మనము కంప్యూటర్ను మొట్టమొదటిగా గతంలో కంప్యూటర్ను మొట్టమొదటిగా ఓన్లీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అంటే ఆర్థమెటిక్ లేదంటే లాజికల్ క్యాల్కులేషన్స్ కోసం మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గణన కోసం మాత్రమే యూజ్ చేసేవాళ్ళం అనేసి. కాబట్టి మొదటగా మనము దీన్ని ఎటువంటి క్యాల్కులేషన్స్ అయినా కానీ పర్ఫెక్ట్గా మన కంప్యూటర్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మెమరీ యూనిట్, మనం ఇక్కడ కంప్యూటర్లో స్టోరేజ్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం. ఇందులో ఈ సిపియూలో వచ్చేసి ఒక స్టోరేజ్ ఎంతైనా కానీ జీబీలో కావచ్చు, టీబీలో, టెరాబైట్లో కావచ్చు. ఆ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఒక ఫోల్డర్ రూపంలో లేదంటే హార్డ్ డిస్క్లో అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ స్టోరేజ్ ఉండేదాన్ని దీన్నే మెమరీ యూనిట్ అంటాం. దీంతోపాటు ఈ మెమరీ యూనిట్లోనే మనకి ఏముంటుందంటే సెకండరీ స్టోరేజ్ కూడా ఉంటుంది. సెకండరీ స్టోరేజ్, దీన్ని సెకండరీ స్టోరేజ్. మరి సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటంటే మనం ల్యాప్టాప్కి అయినా కానీ లేదంటే సిస్టమ్కి అయినా కానీ సిపికి మనము మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్ లేదా అడిషనల్గా హార్డ్ డిస్క్ ద్వారా మనం స్టోరేజ్ అనేది ఎక్స్టర్నల్గా మనము దీంతో పెట్టి తీసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని సెకండరీ స్టోరేజ్గా తీసుకుంటాం. ఓకే, తర్వాత మరి అవుట్పుట్ మన ఇన్పుట్ ఏదైతే ఇస్తుందో అది ప్రాసెస్ జరిగి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుందో అని చెప్పుకున్నాం. మరి అవుట్పుట్ డివైజెస్ అనేటువంటి ప్రింట్ కోసం అనేది వస్తుంది. ఇంకా అవుట్పుట్ డివైజెస్ ఏమంటాయి, స్పీకర్ అనేది అవుట్పుట్ అనమాట, అవుట్పుట్ డివైజెస్. ఓకేనా, ఇలాంటి విధంగా అవుట్పుట్ డివైజెస్ అనేది ఉంటాయి. స్పీకర్, మానిటర్ ఇలాంటివన్నీ అవుట్పుట్ డివైజెస్. మనం మానిటర్ కూడా తీసుకోవచ్చు, మానిటర్ అవుట్పుట్ డివైస్. మానిటర్ కూడా మనకు అది అవుట్పుట్ డివైజెస్గా తీసుకోవచ్చు. ఈ విధంగా ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైజెస్ తెలుసుకోవడంతో పాటు సిపియూలో ఉండే భాగాలను, వాటి యొక్క ఫుల్ ఫామ్స్, వాటి యొక్క ఆవశ్యకత గురించి కూడా వీటిలో అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మన సిపియూలో మనం ప్రాసెస్ అవుతుంది అని చెప్పినాం. మరి ఇక్కడ ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మైక్రో ప్రాసెసర్, లేదంటే ఇంకోటి సౌండ్ కార్డు ద్వారా. మైక్రో ప్రాసెసర్ అంటే ఆ మైక్రో ప్రాసెసర్ ఆ సిపియూలో ఉంటేనే ఇది ఏదైనా మనకు ఇన్పుట్లో ఇచ్చిన దాన్ని అది ప్రాసెస్ చేయబడుతుంది. సౌండ్ కార్డ్, ఆ సౌండ్ కార్డ్ ఉంటేనే మన స్పీకర్స్ ద్వారా కానీ ఏదైనా మనము అవుట్పుట్ అయితే తీసుకోగలుగుతున్నాం అనమాట. ఓకే, ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సంబంధించి. మరి వీటితో పాటు కంప్యూటర్లో మనం తెలుసుకోవాల్సింది, కంప్యూటర్ అంటేనే కంప్యూటర్ రంగంలో మనం తెలుసుకోవాల్సింది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనే 2 రకాల గురించి. మరి హార్డ్వేర్ అంటే మరి సాఫ్ట్వేర్ అంటే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మనం 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా హార్డ్వేర్ గురించి ఫస్ట్ చూద్దాం. హార్డ్వేర్ అంటే మనకు కంటికి కనిపించి మరియు టచ్ చేయడానికి వీలుగా ఉన్న వాటిని మనము హార్డ్వేర్ అని పిలువబడుతున్నాం. కంటికి కనిపించి టచ్ చేయడానికి వీలుగా ఉన్న వాటిని మనం హార్డ్వేర్ అని పిలువబడుతున్నాం. కాబట్టి దీన్ని ఏం చెప్తామంటారుగా, మనం టచ్ చేయడానికి వీలుగా గాను మరియు కంటికి కనిపించి టచ్ అండ్ సీన్ అని తీసుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే అవి కంటికి కనిపించవు అనమాట. కంటికి కనిపించని వాటిని మనము సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాం అన్నమాట. నాట్ సీన్. ఓకే, మరి హార్డ్వేర్ గురించి కంటికి కనిపించేటంటే మనము చెప్పుకుంటూ వచ్చాం. ఏదంటే కంటికి కనిపించేటి సపోజ్ సిపియూ కావచ్చు, హార్డ్ డిస్క్, మౌస్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, లేదంటే మానిటర్ కావచ్చు, లేదంటే ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు, ఇవన్నీ కంటికి కనిపించాయి. మరి కంటికి కనిపించడం అంటే అప్లికేషన్స్ కానీ, విండోస్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, అందులో సాఫ్ట్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే ఈ హార్డ్వేర్ కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఒక కంప్యూటర్ పనిచేయాలంటే సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక మొబైల్ పనిచేయాలంటే సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ విధంగా మనము ఈ సాఫ్ట్వేర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, 2 అప్లికేషన్
అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంకోటి ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఒక సిస్టమ్, లేదంటే ఒక కంప్యూటర్ కానీ, లేదంటే మొబైల్ కానీ, ఒక హార్డ్వేర్ డిస్క్ కానీ, ఏదైనా కానీ మనకు పనిచేయగలుగుతుంది. ఉదాహరణకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకి ఏమొస్తాయంటే విండోస్ వచ్చేసి మనకు, అదేవిధంగా లీనక్స్, మ్యాక్, దాస్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఇవి ఉంటేనే ఒక ల్యాప్టాప్లో కానీ, ఒక కంప్యూటర్లో కానీ, ఒక మొబైల్లో కానీ ఇవి ఉంటేనే అవి పనిచేస్తాయి. ఓకేనా? కాబట్టి ఇవి సాఫ్ట్వేర్. మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేక పని కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఉదాహరణకి ఇందులో కూడా మనం గమనించినట్టయితే, కంప్యూటర్లో కానీ మనం గమనించినట్టయితే అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి? సపోజ్ విఎల్సి మీడియా ప్లేయర్, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్, ఈ విధంగా కొన్ని, అదేవిధంగా అడాసిటీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్యూటర్లో ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము, చాలా వరకు ఉంటాయి. క్రోమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకేనా? లేదంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే, సపోజ్ విఎల్సి మీడియా ప్లేయర్ వచ్చేసి అందులో కంప్యూటర్ పనిచేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో ఒకటి విండోస్ ఉంటుంది. విండోస్ 7 కావచ్చు, విండోస్ 10 కావచ్చు, అప్డేటెడ్ వర్షన్ కావచ్చు. కానీ అందులో ఉండే అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో విఎల్సి మీడియా ప్లేయర్ ద్వారా ఒక వీడియోను వీక్షించడానికి, ఒక సమాచారాన్ని మనము వీడియో ద్వారా వీక్షించాలంటే మనము ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవసరం. విఎల్సి మీడియా ప్లేయర్. ఎంఎస్ ఆఫీస్ అంటే మన ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, అదేవిధంగా ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ యాక్సెస్ కానీ, వీటిని మనము యాక్సెస్ చేసుకోవాలంటే మనము అంటే టైపింగ్ చేసుకోవాలన్నా ఇలాంటి ఒక ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించుకోవడానికి మనము ఎంఎస్ ఆఫీస్ కూడా యూజ్ చేస్తాం. అడాసిటీ అంటే కనుక మనం ఆడియోను ఎడిట్ చేయడము, మిక్స్ చేయడం వాటి కోసం యూజ్ చేస్తాం. అంటే క్రోమ్ వచ్చేసి మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక సెర్చ్ ఇంజిన్ ద్వారా సెర్చ్ చేయడానికి ఈ క్రోమ్ను యూజ్ చేస్తాం. అదేవిధంగా కొన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం కంప్యూటర్ ద్వారా అడాబ్ ప్రీమియర్ ప్రో కానీ ఇలాంటివన్నీ మనము కంప్యూటర్లో ఉండే అప్లికేషన్స్ ఒక ప్రత్యేకమైన పని కోసం యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని మనం అప్లికేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్గా మనము మొబైల్ కూడా చూస్తూ ఉంటాం, మన మొబైల్ ఏదైనా డైలీ చూస్తూ ఉంటాం. ఇందులో మనకు వాట్సాప్ కానీ, లేదంటే టెలిగ్రామ్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ, లేదంటే ఎంఎక్స్ ప్లేయర్ కానీ, ఇలాంటి చూస్తూ ఉంటాం. ఇందులో ఉండే అప్లికేషన్స్ ఏదైనా కానీ జియో సావన్ ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. మరి వాట్సాప్, మరి టెలిగ్రామ్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం అనే ఒక ప్రత్యేకమైన పని కోసం యూజ్ చేస్తూ ఉన్నాం. యూట్యూబ్ అనేది ఒక సమాచారం తెలుసుకోవడం కోసం వీడియో రూపంలో మనము యూట్యూబ్ యూజ్ చేస్తూ ఉన్నాం, అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఎంఎక్స్ ప్లేయర్ అనేది మనం వీడియోను వీక్షించడానికి మనం ఎంఎక్స్ ప్లేయర్ అనే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మొబైల్లో అవసరం ఉంది. మరి అదేవిధంగా జియో సావన్ వచ్చేసి ఒక మనకు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని అందులో సాంగ్స్ అనేది వినడానికి, ఆడియో రూపంలో వినడానికి మనము ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తాం. కాబట్టి ఇందులో ఉండే యాప్స్ అన్ని, అంటే యాప్స్ అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని ఏదో ఒక రకమైన పని, ప్రత్యేకమైన పని కోసం యూజ్ చేస్తూ ఉన్నాం. మరి మొబైల్ కూడా ఇప్పుడు కంప్యూటర్ పని చేయాలంటే మనం విండోస్, లినక్స్, మ్యాక్ మరియు దాస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమైనట్టే మరి మొబైల్ కూడా వర్క్ కావాలంటే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఐఓఎస్ అంటే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థం. అదేవిధంగా విండోస్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కూడా మనకు కొన్ని మొబైల్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మొబైల్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మొబైల్ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్,
కింది వానిలో మొబైల్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? కింది వానిలో కంప్యూటర్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ గల ఎగ్జాంపుల్ ఏది? కింది వానిలో మొబైల్లో యూజ్ చేసే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? కంప్యూటర్ యూజ్ చేసే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? విఎల్సి మీడియా ప్లేయర్ యొక్క ఆవశ్యకత ఏది? దేనికోసం యూజ్ చేస్తారు? ఆడాసిటీ దేనికోసం యూజ్ చేస్తారు? మరియు టెక్స్ట్ రూపంలో మనము లేదంటే ఆడియో రూపంలో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, లేదంటే సాంగ్స్ వినడం కోసం ఏదో ఒకటి మనకు ఇవన్నీ డెఫినేషన్స్ అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా కంటికి కనిపించి టచ్ చేయగల వాటిని ఏమంటాం? సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు రైజ్ అయినా కానీ మనం ఆన్సర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు వీటితో పాటు ఈ హార్డ్వేర్ అనేది వర్క్ కావాలంటే సాఫ్ట్వేర్ అనేది అవసరము. సాఫ్ట్వేర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ ద్వారా చేసి అప్లికేషన్స్ వర్క్ కావాలంటే మనకి ఇంటర్నెట్ అనేది అవసరం ఉంది. మనం ఏదైనా కానీ ఒక సమాచారం నుంచి ఎంత దూరం నుంచి అయినా కానీ మనం ఒక సమాచారాన్ని మనం లైవ్లో కానీ లేదంటే ప్రీ రికార్డెడ్గా కానీ మనం తెలుసుకోవాలంటే మనము ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ అనేది మనకు చాలా వరకు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్కు మరొక పేరు ఏదంటారుగా నెట్వర్క్ ఆఫ్ ది నెట్వర్క్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, నెట్వర్క్ ఆఫ్ ది నెట్వర్క్. మరి దీని తెలుగులో ఏమంటాం అనే దాని గురించి మనం కూడా మనం చూద్దాం. సపోజు కంప్యూటర్ ఉంది, ఒక కంప్యూటర్, ఇంకో కంప్యూటర్, ఇంకో కంప్యూటర్, ఇంకో కంప్యూటర్. ఆ కంప్యూటర్ అన్నిటికీ కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల కంప్యూటర్ను అనుసంధానిస్తే దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. నెట్వర్క్ అంటాం. ఓకేనా? కొన్ని కోట్ల కంప్యూటర్లను అనుసంధానిస్తే దాన్ని మనం నెట్వర్క్ అంటాం. మరి ఆ కంప్యూటర్లకే మనము ఇంటర్నెట్ను మరి దీనికి నెట్ కావాలి కదా, ఆ కంప్యూటర్లకే మనం ఇంటర్నెట్ను అనుసంధానించాలి. మరి అలా అనుసంధానించబడిన కంప్యూటర్లకే అనుసంధానిస్తే కనుక దాన్నే నెట్వర్క్ ఆఫ్ ది నెట్వర్క్ అంటాం. నెట్వర్క్ ఆఫ్ ది నెట్వర్క్ ఇంటర్నెట్. ఓకేనా? కొన్ని కోట్ల కంప్యూటర్లు అనుసంధానించబడిన కొన్ని కోట్ల కంప్యూటర్లకు అనుసంధానించబడిన నెట్వర్క్నే మనము ఇంటర్నెట్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఇంటర్నెట్కు సంబంధించి యూజెస్ ఉన్నాయన్నమాట. మరి ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఇంటర్నెట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఇంటర్నెట్ అనేది మనము ఎడ్యుకేషన్ రంగంలో యూజ్ చేస్తారు. ఎడ్యుకేషన్ రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలో అంటే ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ మనము చేస్తున్నాం, రికార్డెడ్ చేస్తున్నాం. ఈ ప్రీ రికార్డెడ్ దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, నేను అదేవిధంగా నేను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని మొత్తం అంతా సమాచారం ఐసీటీ సంబంధించిన సమాచారం మీరు వినగలుగుతున్నారు. దీన్ని లైవ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. లైవ్లో కూడా చేయొచ్చు. అదేవిధంగా దీన్ని ఎడ్యుకేషన్ రంగంలో మనం యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఆ ఇంటర్నెట్ అనేది ఉంటేనే కదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరేది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎడ్యుకేషన్ రంగంలో కూడా యూజ్ అవుతుంది. మెడికల్ రంగంలో, మెడికల్ అంటే మనము ఒక మెడికల్ పరంగా మన గూగుల్లో సెర్చ్ చేసినా, లేదంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా మనం తెలుసుకోవడానికి కూడా మనకు ఇంటర్నెట్ అనేది అవసరం అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ కామర్స్ అంటే మనం ఇంట్లో నుంచి ఎటువంటి వస్తువునైనా కానీ మనము బై చేయవచ్చు అనమాట. ఇంటర్నెట్ ఉంటే కనుక ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, లేదంటే అన్ని రంగాలలో మనకు ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేదానికి ఉంటుంది అనమాట. సపోజ్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే కనుక బ్యాంకింగ్ రంగంలో కానీ మనకు ప్రతి ఒక్క దానికి మనకు ఇంటర్నెట్ అయితే అవసరం అయితే ఉంది. ఇంటర్నెట్ ఉంటేనే మనకు అవుతుంది. ఇప్పుడు మొబైల్ చూద్దాము, ఓన్లీ మొబైల్ తీసుకుంటే ఇంటర్నెట్ ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయం, పక్కన పెడేస్తాం. అంతే కదా? ఓన్లీ ఫోన్లో మాట్లాడడానికి, సమాచారం తెలుసుకోవడానికి ఎంతసేపు మాట్లాడతాం? 1 గంట మాట్లాడతాం, అంతే. 2 గంటలు మాట్లాడతాం. అదే కనుక మొబైల్ మన చేతిలో ఉండి ఇంటర్నెట్ ఉంటే, గతంలో అప్పుడు ఒక కాల్ మాట్లాడడానికి పర్ మినిట్కి 1 రూపీ ఉండేది. తర్వాత అది జియో సర్వీస్ వచ్చిన తర్వాత అవి అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది ఇవ్వడం జరిగింది. డైలీ ఇప్పుడు 1.5 GB, 2 GB, లేదంటే అన్లిమిటెడ్ GB అనుకో నెట్వర్క్ వేసుకొని వైఫై ద్వారా కూడా మనం అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట.
కాబట్టి వైఫై మోడమ్స్ ద్వారా మనం అన్లిమిటెడ్ ప్లాన్స్ తీసుకొని అన్లిమిటెడ్గా మనము యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క రంగంలో ఇంటర్నెట్ అనేది అవసరము. ఖచ్చితంగా ఇంటర్నెట్ లేనిది ఎటువంటి డెస్క్ అండ్ ఎటువంటిది పనిచేయదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సమాచారం అనేది మనం అందాలంటే మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది అవసరం అయితే వస్తుంది. మరి వీటితో పాటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ అనేది గతంలో అడిగిన క్వశ్చన్. వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఒక వెబ్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పుకోవాలి. వెబ్ అంటే అర్థం ఏంటంటారుగా, ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ కావచ్చు, లేదంటే ఎంఎస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఇలాంటివి సెర్చ్ ఇంజన్స్ అంటాం. ఆ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి పైన మెనూలో మనం ఏం చేస్తామంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏదైనా కానీ మనము ఒక వెబ్సైట్ అనేది, ఒక వెబ్ పేజ్ అనేది మనం క్లిక్ చేసామంటే అందులో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాల్సింది. సపోజ్ టెట్ హాల్ టికెట్స్ అనేది మనకు పెట్టినప్పుడు టెట్ హాల్ టికెట్స్ వస్తాయి. టెట్ మోడల్ పేపర్స్ అంటే టెట్ మోడల్ పేపర్స్ వస్తాయి. ఆ విధంగా మన ఇన్ఫర్మేషన్ అనేది అందులోంచి రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పేజ్ కాకుండా అక్కడ ఆ మొదటి పేజ్లో ఒక లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ ద్వారా ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది, ఆ విధంగా కొన్ని లక్షల కొన్ని వేల ఇన్ఫర్మేషన్ అనేది ఉంటాయి. కొన్ని లక్షల వెబ్ పేజెస్ కూడా, కోట్ల వెబ్ పేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ వెబ్ పేజ్ ద్వారా వచ్చేసి ఇందులో మనకు లింక్స్ కూడా ఉంటాయి. లింక్స్ మరియు వెబ్ పేజెస్ ఉంటాయి. ఇది వరల్డ్ వైడ్ వెబ్లో వచ్చేసి మనం వచ్చేసి అదేవిధంగా దీని వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్, దీని వచ్చేసి కనుగొన్న శాస్త్రవేత్త బెర్నర్స్లీ. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త బెర్నర్స్లీ. మరి ఇంటర్నెట్కి వరల్డ్ వైడ్ వెబ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాటి మధ్య డిఫరెన్స్ అడగచ్చు. అంటే ఈ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక పార్ట్ ఓన్లీ. ఇంటర్నెట్ ఉంటేనే ఆ వెబ్ పేజ్ ఉంటుంది. కొన్ని కోట్ల వెబ్ పేజీలు ఎక్కడుంటాయి? ఇంటర్నెట్లో ఉంటాయి. కొన్ని కోట్ల వెబ్ పేజీలు, ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేస్తాం. కంప్యూటర్ ఓపెన్ చేస్తే మనము వెబ్ పేజెస్ అన్ని కొన్ని కోట్ల వెబ్ పేజెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అదంతా దేని ద్వారా సాధ్యమవుతుంది? ఒక ఇంటర్నెట్ వలన. కాబట్టి ఈ వెబ్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఇంటర్నెట్లో ఒక పార్ట్ మాత్రమే అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సర్వీసెస్ ఏమొస్తుంది? ఇంటర్నెట్లో ఉండే సర్వీసెస్ ఏముంటాయి అంటే కనుక మనం ముఖ్యంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మొదటిగా జీమెయిల్ గురించి తెలుసుకుందాం. జీమెయిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి చాటింగ్. థర్డ్ వన్ వచ్చేసి న్యూస్ గ్రూప్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెబ్ క్యామ్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం కామర్స్. ఇట్లా ఈ విధంగా మనము ఇవన్నీ మనం ఏమంటామంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అంటాం. మరి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వీటి నుంచి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా రైజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి జీమెయిల్ అంటే ఓకే సారీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జీమెయిల్ అంటే ఒక ఈమెయిల్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ అంటే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఈమెయిల్ అంటే కనుక మనము ఒక సమాచారాన్ని ఇంటర్నెట్ యూజ్ చేసి మనము సమాచారాన్ని ఇతరులకు పంపించవచ్చు, వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు. అయితే గతంలో ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్ రాకముందు గతంలో మనం కంప్యూటర్ యూజ్ చేసేప్పుడు ఈ ఈమెయిల్ ద్వారానే కొన్ని ఫైల్స్ పంపించాలని అప్ టు 25 MB వరకు పంపించవచ్చు. అప్ టు 25 MB వరకు మనము దీంతో స్టోరేజ్ గల
వీడియోస్ కావచ్చు, లేదంటే ఆడియో ఫైల్స్ కావచ్చు, లేదంటే పీడిఎఫ్, లేదంటే ఇమేజ్, లేదంటే టెక్స్ట్ రూపంలో మనం వీటి ద్వారా మనం ఈమెయిల్ ద్వారా మనము సమాచారాన్ని ఇతరులకు పంపించవచ్చు. ఆ సమాచారాన్ని మళ్ళీ మనం తిరిగి పొందవచ్చు అనమాట. అయితే ఇది గతంలో. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నాం, కానీ ఏదైనా అఫీషియల్గా యూజ్ చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కువగా వచ్చేసి మనం వాట్సాప్ లేదంటే టెలిగ్రామ్ లాంటి వాటి ద్వారా మనము సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమెయిల్ ద్వారా కావాలంటే జీమెయిల్లో అకౌంట్ ఉండాలి. జీమెయిల్లో అకౌంట్ ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఇందులో సైన్ అప్ అనేది అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మనకు ఒక లాగిన్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో వస్తుంది. తర్వాత సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సైన్ అప్ అవ్వాలి. మరి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇతరులకు పంపించాలంటే ఈమెయిల్లో కంపోజ్ అనే బటన్ ఉంటుంది అనమాట. కంపోజ్ అనే బటన్ ద్వారా మనము సమాచారాన్ని ఇతరులకు పంపించవచ్చు. సమాచారాన్ని ఇతరులకు పంపించవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇన్ఫో టు అదర్స్. ఒక సమాచారాన్ని ఇతరులకు పంపించడానికి కంపోజ్ అనే బటన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ అనే బటన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న సమాచారం లేదంటే మనకు వచ్చిన సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయడాన్ని దీంతో మనము ఫార్వర్డ్ అనే బటన్ని యూజ్ చేస్తాం. మనకు వచ్చిన సమాచారాన్ని ఇతరులకు పంపించడాన్ని ఫార్వర్డ్ అనే బటన్ యూజ్ చేస్తాం. ముఖ్యంగా కంపోజ్ అనే బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న సమాచారం లేదంటే మనము ఒక సమాచారాన్ని ఇతరులకు పంపించాలంటే కంపోజ్ అనే బటన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఓకే. నెక్స్ట్ చాటింగ్ అంటే ఏంటి? ఒక సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో ఇతరులకు చేరవేయడాన్ని మనము చాటింగ్ అంటాం. చాలా సింపుల్ అండ్ చాలా బెటర్, చాలా ఇంపార్టెంట్ కూడా. చాటింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక్క సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో ఇతరులకు పంపించడాన్ని మనం చాటింగ్ అంటాం. అదేవిధంగా న్యూస్ గ్రూప్స్ అంటే చాలా వరకు వింటా ఉన్నాం. ఇప్పుడు చాలా వరకు మనము టెట్కు సంబంధించి డిఎస్ సంబంధించి చాలా వరకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు షేర్ చేస్తుంటారు. ఏం షేర్ చేస్తాం? డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు, డైలీ మనకి ఇన్ఫర్మేషన్ కావచ్చు, డైలీ మెటీరియల్ కావచ్చు, వీడియో క్లాసెస్ కావచ్చు, ఏదైనా కానీ, లేదంటే టెట్ హాల్ టికెట్లు వస్తున్నాయి, మోడల్ టెస్ట్ వస్తున్నాయి, లేదంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆ న్యూస్ సమాచారం అంతా కొన్ని న్యూస్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్ కావచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ ఒక న్యూస్ గ్రూప్స్గా క్రియేట్ చేసుకొని సమాచారాన్ని కొంతమంది సమూహంగా ఏర్పడి ఒక గ్రూప్లో ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. మరి వెబ్కామ్ అనేది మనం చెప్పుకున్నట్టు ఇన్పుట్ డివైజెస్గా చెప్పుకున్నాం. దేనికోసం యూజ్ చేస్తాం? వీడియో చాట్ కోసం యూజ్ చేస్తాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం వెబ్కామ్ అంటే ఏంటి? మనము ఇతరులకు కనిపించాలి. ఎవరితోనైనా కానీ అవతల వ్యక్తిలో మనము సమాచారం షేర్ చేసుకునేటప్పుడు స్కైప్ ద్వారా కానీ, గూగుల్ మీట్ ద్వారా కానీ, ఇలాంటివి జూమ్ మీటింగ్ ద్వారా మనము యూజ్ చేసినప్పుడు ఈ కంప్యూటర్లో ఈ వెబ్కామ్ అనేది యూఎస్బి పోర్టల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని, ఇన్పుట్ డివైజెస్గా మనం కనెక్ట్ చేసుకొని మనము ఇతరులకు కనిపించే విధంగా స్కైప్ కాల్ ద్వారా కావచ్చు మనం ఈ వెబ్కామ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దేనికోసం? ఏ పర్పస్ కోసం? వీడియో చాట్ పర్పస్ కోసం. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా యూజ్ చేస్తామంటే జూమ్, గూగుల్ మీట్, అదేవిధంగా ముఖ్యంగా కంప్యూటర్లో స్కైప్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ కామర్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక వస్తువు మనం కావాలంటే షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడ కొన్ని వస్తువులు దొరుకుతాయి, కొన్ని వస్తువులు దొరకకపోవచ్చు. కొన్ని వస్తువులు ఒక షాప్లో ఉంటాయి, ఇంకొన్ని వస్తువులు ఇంకొక షాప్లో ఉండొచ్చు. మనము ఇక్కడ నుంచి అక్కడికి ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో కూర్చొని అన్ని షాపులు ఏ వస్తువు అయినా కానీ మనం ఆన్లైన్లో ఒక మొబైల్ యూజ్ చేసి, లేదంటే ఒక కంప్యూటర్ యూజ్ చేసి అందులో ఇంటర్నెట్ కనెక్షన్తో ఉపయోగంతో మనము
ఒక వస్తువును ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయడాన్ని మనము ఈ కామర్స్ అంటాం. ఈ కామర్స్ సైట్స్ చాలా ఉన్నాయి. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా, అజియో, మెషో, ఇలాంటివన్నీ చాలా వరకు మనకు ఏ రకమైన ప్రోడక్ట్ కావాలన్నా మొబైల్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర వరకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనకు అవి మెడికల్స్ కావచ్చు, లేదంటే సపోజ్ ఏ ప్రోడక్ట్ అయినా ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే తినే ఈటింగ్ ఫుడ్ ఇలాంటివి ఏవైనా కానీ, స్విగ్గీ లాంటివి ఏదైనా కానీ మనము ఇంట్లో నుంచి మనము ఈ కామర్స్ సైట్స్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసి మనము తెచ్చుకోగలుగుతున్నాం, ఇంటికే తెచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఇంటర్నెట్ సర్వీసెస్గా మనం పేర్కొంటాం అన్నమాట. ఇంతవరకు మనం వచ్చేసి ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో భాగంగా మనము కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. వీటి నుంచి క్వశ్చన్స్ అనేది ఎట్లా రైజ్ అయితే కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వీటి నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది పక్కాగా. కాబట్టి వీటితో పాటు మనం ఐసిటిలో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయి? ఎంఎస్ వర్డ్ కానీ, అదేవిధంగా ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, అదేవిధంగా వాటి నుంచి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయి, ఆ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వచ్చేసి మనము పాఠశాల స్థాయిలో మనము ఇంటరాక్టివ్ ప్యానల్స్ లేదంటే స్మార్ట్ బోర్డ్స్ యూజ్ చేసి మనం బోధన చేసే పద్ధతులు కానీ వాటి గురించి కావచ్చు, లేదంటే ఇంకా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి, ఐసిటి సాధనాల గురించి ఇంకా కొంచెం కూలంకషంగా వాటి యొక్క డిఫరెన్సెస్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వీటితో పాటు మనకు వీటికి సంబంధించిన టెట్ మరియు డిఎస్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో వెళ్ళిన తర్వాత మీకు డిఎస్, టెట్, డిఎస్సి మరియు ఏ ఇతర మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోర్స్ కావాలన్నా కానీ, లేదంటే అక్కడ మీకు కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఏ ఎగ్జామ్ కోచింగ్ కావాలన్నా ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలంటే మీరు కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో పీవీఆర్ ఇన్స్టిట్యూట్ వచ్చారంటే ఆఫ్లైన్లో కూడా మీకు దగ్గరుండి కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ టాపిక్స్ అన్ని మీకు బెటర్గా అందించి ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్లో వచ్చి ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా చేకూర్చడమే మా ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.